రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాలేదని ఎవరు అధైర్యపడవద్దని, ఇది కేవలం స్పీడ్ బ్రేకర్ లాంటిదని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు కూడా తెలంగాణకు అన్యాయం చేసిన పార్టీలని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. దుబ్బాక ఎమ్మెల్యేగా కొత్త ప్రభాకర్ రెడ్డి అఖండ మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నియోజకవర్గ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞత సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభాకర్ రెడ్డితో కలిసి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇప్పటివరకు ఒకటి కూడా నెరవేరలేదని, ప్రజలు దీనిని గమనిస్తున్నారన్నారు. మన ప్రభుత్వం రాలేదని కుంగిపోకుండా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అధిక సీట్లు గెలుచుకుని మన సత్తా చాటాలని సూచించారు. ఈ విజయం మీకే అంకితమని చెప్పి మనం చేస్తాము. దుబ్బాక సత్తా ఏందో 54,000 మెజార్టీ చూపించారు. నిజంగా మీకు నేను ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేదు. చాలా మంచి ఫలితాన్ని రాబట్టారు. సరే, ఇందాక ఆ రోజమ్మ గారు మాట్లాడుతూ ప్రభుత్వం రాకపోయాయని బాధ కలిగింది. నా దృష్టిలో మనం కూడా సరే ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. స్పీడ్ బ్రేకర్ వస్తే ఏమైతుంది, బండి స్లో అవుతాం, మెల్లగా స్పీడ్ బ్రేకర్ దాటినాక మళ్ళీ పికప్ తీసుకొని తీసుకురావడం కదా. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీయే ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష. ప్రజలు తప్పకుండా మనకు గుర్తిస్తారు. ఇప్పుడు మనం తెలుసో తెలియక తప్పులు చేస్తే సవరించుకుందాం, తప్పేమన్నా మనిషి కదా. ఒకవేళ ప్రజలకు నచ్చని విషయాలు, నిర్ణయాలు ఉంటే సమీక్షించుకుందాం, దాన్ని సవరించుకొని ముందుకు సాగుదామని చెప్పి మనం చేస్తాం. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తాను కత్తిపోటుకు గురై ప్రాణాపాయ స్థితిలో ఉంటే నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులు అన్నీ తామై తన గెలుపుకు సహకరించి భారీ మెజార్టీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తనను నమ్మి గెలిపించినందుకు హరీష్ రావు సహాయ సహకారాలతో నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతారన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, దుబ్బాక జెడ్పీసీ రవీందర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనిత, ఎంపీపీ పుష్పలత తదితరులు పాల్గొన్నారు. మీరు ఏదైతే కోరుకున్నా దుబ్బాక ఏ విధంగా ఉండాలనుకుంటుందో అది చేయాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంటుంది. మీరు ఒకటే రేపు జరగబోయే ఎన్నికలు దీంతో అయిపోతలేవు. భవిష్యత్తులో కూడా ఇంకా చాలా ఎలక్షన్లు ఉన్నాయి. 2024 అది మొత్తం కూడా ఎలక్షన్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మనం ఇప్పటి వరకు ఎప్పుడు కూడా దుబ్బాకలో గులాబీ జెండా తప్ప ఏ జెండా వెళ్ళలేదు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు, తెలంగాణ రాకముందు కూడా ఉద్యమంలో మరి ఎంతో ముందు వరుసలో ఉన్నాం. మన దుబ్బాక తెలంగాణ రాష్ట్రం ఉన్నాయి. అదే తరహాలో భవిష్యత్తులో కూడా ఉందాం. ఖచ్చితంగా మనం చేసుకునే అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని మీ ఎక్కడి నుంచి సపోర్ట్ ఇచ్చింది. తప్పకుండా నేను పని చేస్తాను, కష్టపడతాను మీకోసం. ప్రతి కార్యకర్తను కూడా మరి నేను చేదోడు వాదోడుగా ఉంటా. ఏ కష్టమైనా, ఏ ఇబ్బంది అయినా నేను దగ్గర నుండి చూసుకుంటా. 4 రోజులు వెనుకగానే ముందుగానే ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం. ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో తెలంగాణ గెస్టెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ లోగోను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన సంవత్సరంలో మరింత రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి ఇంటర్మీడియట్ ఫలితాల్లో సిద్దిపేటను ముందు వరుసలో నిలపాలన్నారు. అందుకోసం అధ్యాపకులు నిబద్ధతతో ప్రత్యేక తరగతులు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఇటీవల హైదరాబాద్ పీఆర్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన తెలంగాణ గెస్టెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షులు కనకచంద్రం, రాష్ట్ర ప్రచార కార్యదర్శి నాగేందర్తో సహా పలువురికి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ గెస్టెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర జిల్లా కార్యవర్గం హరీష్ రావుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా సహాయ అధ్యక్షులు గంగాధర్, భరత్, ఉపాధ్యక్షులు భీమరావుతో పాటు పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల A+ గ్రేడ్ను కైవసం చేసుకొని రాష్ట్రంలో 2వ కళాశాలగా తన ప్రత్యేకతను చాటుకుంది.
ఇటీవల ప్రభుత్వ డిగ్రీ కళాశాలను 4వ న్యాక్ ఇయర్ టీం సందర్శించింది. కళాశాలలో విద్యార్థులకు అందుతున్న బోధన, మౌలిక వసతుల కల్పన, పరిశోధన పద్ధతులు, అధునాతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగం తదితర విభాగాలను ప్రత్యేకంగా పరిశీలించి కళాశాలకు 7 క్రైటీరియా వైజ్గా మార్కులు కేటాయించి A+ గ్రేడ్ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావును కళాశాల అధ్యాపక బృందం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హరీష్ రావు వారికి శుభాకాంక్షలు తెలిపి ప్రత్యేకంగా అభినందించారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావును జర్నలిస్టు సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. యూనియన్ అధ్యక్షుడు రంగాచార్య ఆధ్వర్యంలో పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు జర్నలిస్టులతో కాసేపు ఆప్యాయంగా మాట్లాడి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరంలో అందరికీ శుభం జరగాలని ఆకాంక్షించారు.